మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ మీటింగ్ మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మరియు మెదక్ పట్టణ సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. మెదక్ జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా అని, గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వదంతులు నమ్మొద్దని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక మండపాల నిర్వాహకులకు మండపాల నిర్వహణకు పర్మిషన్లు ఖచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖకు సహాయంగా ఉండి గణేష్ పండుగను ఆనందంగా నిమజ్జనం చేయాలని మండపాల నిర్వాహకులు తెలిపారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, 9 రోజుల మండపాల వద్దకు రాత్రి పోలీసు పెట్రోలింగ్ ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రులు 7/9/2024 నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమవుతాయని తెలిపారు. 17/9/2024 శోభాయాత్ర ఊరేగింపుతో ముగుస్తుందన్నారు. ఈ శోభాయాత్ర జరుపుకునే సమయంలో ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కులాల మత పెద్దలతో షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో గణేష్ పండుగ ఒకటని, గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రత సమస్య తలెత్తకూడదని, ఈ విషయంలో అధికారులు సిబ్బంది కలిసి పని చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా భద్రతా చర్యలు చేపడుతున్నామని, గణేష్ విగ్రహాల ప్రతిష్టాపనకు సంబంధించి ఇన్స్పెక్టర్లు ముందుగా నిర్వాహకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించాలని తెలిపారు. మీటింగ్కు హాజరైనటువంటి అసిస్టెంట్ సభ్యులందరూ, తర్వాత ప్రెసిడెంట్ సభ్యులు, తర్వాత ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, పట్టణవాసులు అందరూ కూడా నా యొక్క స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మెదక్ పట్టణంలో రానున్న గణేష్ పండుగ సందర్భంగా, ఆ విధంగా ముందు జరిగే దుర్గామాత ఉత్సవాలకు సంబంధించి కూడా పీస్ఫుల్గా ఉండడానికి ఒక కమిటీ సభ్యులతో ఈరోజు మీటింగ్ పెట్టే ఉద్దేశంతో టౌన్లో ఈ మీటింగ్ पुलिस और वाइस चेयरमैन मल्लिकार्जुन साहब और काउंसलर और मीटिंग में आए मेरे दोस्तों, ये बड़ी खुशी की बात है कि आज हम पीस कमेटी के वास्ते बैठे हैं। पीस के माने खुद अमन के है, और अमन, हर आदमी अमन की ख्वाहिश करता है। तो कौन सा आदमी है जो अमन नहीं चाहता है? वो इंसानियत नहीं है जिसमें वो अमन। దానికి ఇక్కడ మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మన డిఎస్పీ గారు, వైస్ చైర్మన్ మల్లికార్జున గారు, తర్వాత విజయ్ కుమార్ గారు, మా సిఐ ఎస్ఐ, ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలందరూ చెప్పారు. అంటే పీస్ కమిటీ మీటింగ్ ఎందుకు పెడతామంటే, ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్. ఇది ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. అంటే దాదాపు కొన్ని వేల మంది అన్ని విలేజెస్ నుంచి, అన్ని బస్తీల్లో ఈ ఫెస్టివల్కి ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే ఏ ఫెస్టివల్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ కారు. ఎప్పుడైతే పీస్ఫుల్గా అయ్యే విధంగా దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టుగా ఇటీవల జరిగిన సంఘటన కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీరు ఒప్పుకున్న టౌన్ పోలీస్ స్టేషన్లో మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది. దాని తర్వాత ఇక్కడ శోభయాత్ర ఉంటుంది. తర్వాత మధ్యలో మెలాదుల్ నది ఉంది. దాని తర్వాత మనకి దుర్గామాత ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి టౌన్లో ఉన్న కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, తర్వాత మిగిలిన మత పెద్దలు, తర్వాత అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. మేము కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము. నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్, తర్వాత మిలాదుల్ నబీ అన్నీ కూడా పీస్ఫుల్గా అయ్యే విధంగా తోడ్పాటు కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సూచనల ప్రకారం, మా యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీ అందరి సూచనలతోటి పీస్ఫుల్గా అయ్యే విధంగా చేసే విధంగా మేము బందోబస్తు చేస్తాం.